హాయ్ అండి, అందరికీ నమస్తే. మొత్తానికైతే మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. రిటర్న్ 4 నెలల తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని. ఇప్పుడైతే గాయ నుంచి మనకి డైరెక్ట్గా గుంతకల్కి అయితే ఏ ట్రైన్లు లేవు. ఎప్పుడైనా 2 ట్రైన్లు మారాల్సిందే. 3 పిల్లలతో చాలా కష్టం. మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కే ముందు బోగి నెంబర్ అయితే తప్పుగా చూసుకున్నాము అనమాట. ఎక్కేసి మళ్ళీ దిగడానికి చాలా కష్టపడ్డాము. D1 అంటే మాది D16 అనమాట. D1లో ఎక్కాము, మళ్ళీ D16కి పరిగెత్తుకెళ్ళామన్నమాట. చాలా ఇబ్బంది అయితే పడ్డాము రైల్వే స్టేషన్లో. అయినా మేము ఎవరైతే కూలీని తీసుకున్నామో ఆయన ఏ విసుక్కోకుండా మా లగేజ్ని అయితే మళ్ళీ మార్చి పెట్టారనమాట. అది చాలా హ్యాపీనే. మొత్తానికైతే ట్రైన్లో ఎక్కేసాము. ట్రైన్లో ఎక్కేసిన తర్వాత మొత్తం లగేజ్ పెట్టేసుకొని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను. నేను ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రిపేర్ అయితే చేసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను. థర్మాస్లో పాలు కూడా పోసుకొచ్చాను అనమాట. పెరుగు కూడా తోడు పెట్టుకొని వచ్చాను. అన్నిటిని కూడా తీసుకొచ్చాను. మొత్తానికి లంచ్, డిన్నర్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. మొత్తాన్ని టిఫిన్ అయితే తినిపించేసాను. సరదాగా నా దగ్గర కొద్దిసేపు ఆడుకున్నారు. తర్వాత వాళ్ళు నా దగ్గర ఆడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడే ట్రైన్లోకి ఒక ఆయన భిక్షానికి వచ్చారు. భిక్షాటన చేస్తున్న అతన్ని ఉజ్వల్ అలానే చూస్తూ ఉంటే నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్తే వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఉజ్వల్ ఆయన అందరూ డబ్బులు ఇస్తుంటే తనకు కూడా ఇవ్వాలని అనిపించి వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఉజ్వల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉజ్వల్ ఇచ్చిన తర్వాత రిషి కూడా మేము ఇస్తామన్నారు. రిషి అయితే వాళ్ళ నాన్న పర్స్ తీయంగానే పర్స్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసిందనమాట. ఇప్పుడు కూడా ట్రైన్ జర్నీలోనే ఉన్నాము. కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి అన్నట్టు. మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసారు. నా దగ్గర ఉన్న టిష్యూని చూసి టిష్యూతో ఆడుకుంటూ కూర్చున్నారు అనమాట. వద్దన్న అస్సలు వినలేదు. ఆ టిష్యూ కోసం ఇద్దరు గొడవపడ్డారు. పక్కన సీట్ ఖాళీ అయిపోయిందని ఉజ్వల్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళ అల్లరి భరించలేక ఏది ఉజ్వల్ దగ్గర ఉన్నా వాళ్ళకి కావాలంటున్నారు. అందుకనే సరే అని ఉజ్వల్ పక్క సీట్ మొత్తం ఖాళీ అయితే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. వీళ్ళిద్దరు మాత్రం నా దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంటికి బయలుదేరడంలో ఒకరోజు డిలే కూడా అయిపోయిందనమాట. ముందు రోజు తాత్కాలిక ట్రై చేసినా మాకు అసలు టికెట్ దొరకలేదు. ఎందుకంటే 3 పిల్లలతో రిజర్వేషన్ లేకుండా వెళ్ళడం చాలా కష్టం. అందులోనూ బీహార్ నుంచి మనకి రిజర్వేషన్ చేసుకొని వెళ్ళినా కూడా జనరల్లానే అని అనిపిస్తుంది కొన్నిసార్లు వెళ్ళే రూట్లో. అందుకని ఏసీలోనే వెళ్తేనే మన సీట్లు ఇస్తారు వాళ్ళు. అసలు ఏసీలోకి అయితే ఎక్కరు బీహార్లో. మామూలుగా స్లీపర్లోకి అయితే ఎక్కి మామూలుగా జనరల్లో కూర్చున్నట్టు కూర్చేస్తారు. అసలు మనకు సీట్ కూడా ఇవ్వరు అనమాట. అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అందుకని మేము ఈసారి రాంచీకి వెళ్తున్నాము. రాంచీకి వెళ్ళేటప్పుడు చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ సీట్ అయితే ఫ్రీగానే ఉన్నాయి. పిల్లలకి మధ్యలో పాలు కూడా తాపించేసాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నేను నుంచి తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు బాగా తినిపించేయచ్చు. నెక్స్ట్ రోజు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి కొంచెం ఇప్పుడే కడుపు నిండుగా ఉంటే బాగుంటుందని చెప్పి అన్నీ ఇస్తున్నాను. రిషి అయితే పడుకుండిపోయింది. పాలు తాగిన తర్వాత రితి పడుకుంటూ ఉందన్నమాట. మా ఆయన కూడా ఒక చిన్న నాప్ వేసాడు. ఉజ్వల్కి మాత్రం అస్సలు నిద్ర రాదు అన్నట్టు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఆయన అయితే నాప్ వేసాడు కానీ అందరు అలా ఒకసారి పడుకున్నారు. ఉజ్వల్ మాత్రం అస్సలు పడుకోవడం నైట్ దాకా. ఇప్పుడైతే మేము రాంచీకి అయితే బయలుదేరాము. రాంచీ నుంచి మాకు సెకండ్ ట్రైన్ ఉంది. అక్కడ రాంచీ విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలైతే హాయిగా పడుకొని ఉన్నారనమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.